హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. నా పేరు సూర్యనారాయణ. ఆ రోజు అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న నన్ను నా భార్య "ఏవండీ? ఏవండీ? ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడుతుంది. వెళ్లి ఎవరో చూడండి" అని లేపటంతో ఉలిక్కిపడి లేచి "అబ్బబ్బా! ఏంటి దేవకి? మంచి నిద్రలో ఉన్న నన్ను లేపి నా నిద్ర అంతా పాడు చేశావంటూ" విసుక్కుంటూ మళ్ళీ నిద్రలోకి జారిపోబోతుంటే "మిమ్మల్నే లేవండి, వెళ్లి చూడండి ఎవరో తలుపు కొడుతున్నారంటూ" నిద్ర లేపింది. "ఈ సమయంలో ఎవరొస్తారు దేవకీ? ఏదో భ్రమపడి ఉంటావు. పడుకో" అన్నాను. "లేదండి, నిజంగానే ఎవరో తలుపు తడుతున్నారు" అంది. అప్పటికే నాకు కూడా ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపించడంతో లేచి కూర్చున్నాను. "ఈ సమయంలో ఎవరొస్తారు? ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు కానీ" అంటూ మెల్లగా లేచి లైట్ వేసి గదిలో నుంచి బయటకొచ్చి గుమ్మం వైపు అడుగులు వేశాను. వచ్చింది ఎవరో ఏంటోనని తలుపు తెరవకుండానే "ఎవరది?" అడిగాను. "నేను నాన్నా, రాఘవని" అనే గొంతు వినబడింది. "రాఘవనా? వాడు ఈ టైంలో ఎందుకొస్తాడు? పైగా చెప్పా పెట్టకుండా" అనే అనుమానం వచ్చి మళ్ళీ అడిగాను ఎవరది అని. "నేనే నాన్నా, రాఘవని. ఎంతసేపు? తలుపు తెరవండి" అన్నాడు. వచ్చింది నిజంగానే రాఘవనే అని నిర్ధారించుకుని తలుపు తెరిచాను. ఎదురుగా నా చిన్న కొడుకు రాఘవ. "ఏంటి నాన్నా, తలుపు తీయడానికి ఇంతసేపా?" అన్నాడు. ఆ పక్కనే నా కోడలు, మనవడు ఉన్నారు. నేను నమ్మలేకపోయాను. "ఈ టైంలో రావడం ఏంటి? పైగా వస్తున్నానని ఒక ఫోన్ అయినా చేయకుండా" అని నా మనసులో అనుకుని "ఏంట్రా రాఘవ ఈ టైంలో" అంటూ వాడి చేతిలో ఉన్న లగేజ్ని తీసుకుంటూ అడిగాను. అందుకు వాడు "ఊరికే నాన్నా, నిన్ను అమ్మని చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను" అన్నాడు ఇంట్లోకొస్తూ. "చాలా సంతోషంరా" అని మనవన్ని దగ్గర తీసుకొని నా కోడలు వైశాల్ని "రామ్మా" అన్నాను. వాళ్ళంతా లోపలికొచ్చాక తలుపు గడియ పెట్టి "ఒక ఫోనైనా చేయకుండా ఈ సమయంలో ఏంట్రా? వచ్చింది ఎవరో ఏంటోనని భయపడ్డాను" అన్నాను. నా మాటలకు రాఘవ లగేజ్ అంతా హాల్లోని ఒక మూలన పెట్టేస్తూ "మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను మీ కోడలు కలిసి ఇలా ప్లాన్ చేశాం నాన్నా. అమ్మ పడుకుందా?" అడిగాడు రాఘవ. ఇంతలో మా మాటలు వినబడ్డాయో ఏమో, దేవకి హాల్లోకొస్తూనే "రాఘవ, ఏంట్రా ఇది? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేశావు? కనీసం ఒక ఫోనైనా చేయలేదు" అనుకుంటూ మనవణ్ణి "నాన్నా చింటూ, ఎలా ఉన్నావు? నా బంగారు కొండ" అంటూ వాణ్ణెత్తుకుని ముద్దు చేస్తుంది. వైశాలి "బావున్నారు అత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అంటూ అత్తగారి పక్కన చేరింది. "బావున్నానమ్మా, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. లోపలికి పదండి. ఆకలిగా ఉందేమో, నేను వంట చేసి తీసుకొస్తాను. ఈలోగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోండి" అంది దేవకి. తల్లి మాటకు రాఘవ "అయ్యో అమ్మా, ఇప్పుడు టైం ఇంతవుతుందని 1 గంట దాటింది. ఇప్పుడు భోజనం ఏంటమ్మా? వచ్చేటప్పుడు హోటల్లో తినే వచ్చాం కానీ నువ్వేం కంగారు పడకు" అంటంతో "సరే, మీరు బట్టలు మార్చుకోండి. ఈలోగా మీకు పడకకు ఏర్పాటు చేశానని" దేవకి గదిలోకి వెళ్ళింది. కాసేపటికి దేవకి అందరికీ పడకలు ఏర్పాటు చేసి "బాగా పొద్దుపోయింది, పడుకోండి, రేపు ఉదయం మాట్లాడుకుందాం" అంటంతో అందరం నిద్రకు ఉపక్రమించాం. ఆ మరుసటి రోజు కొడుకు, కోడలు, మనవడు 5 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వచ్చారని దేవికి చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. ఆ రోజు సాయంత్రానికి నా పెద్ద కొడుకు వాసు వాడి కుటుంబంతో సహా వచ్చాడు. రాఘవ్ వస్తున్న విషయం వాడికి తెలిసి వాడు వచ్చాడేమో అనుకున్నాను. కొడుకులిద్దరు రావటంతో ఇంట్లో తిరిగి పండగ వాతావరణం ఏర్పడింది. పండగలకో సెలవులకో వాసు వాడి భార్య పిల్లలు తీసుకొనొచ్చి మాతో సరదాగా గడిపి వెళ్తాడు. అలాంటిది రాఘవ అమెరికా నుండి వచ్చినప్పుడే వాసు రావటం ఇదే మొదటిసారి. అలా పిల్లలతో సందడిగా ఓ రోజంతా గడిచిపోయింది. ఆ మరుసటి రోజు కుటుంబం అంతా కలిసి గుడికెళ్ళొచ్చాం. అప్పటికి మధ్యాహ్న భోజనాల సమయం అవటంతో అందరం భోజనాలకు కూర్చున్నాం. వాసు అడిగాడు, "నాన్న,
ఈ మధ్య మీకు ఒంట్లో బాగుంటలేదట మన రాము చెప్పాడు. ఓ రోజు మా ఆఫీస్ దగ్గర కలిశాడు. అమ్మా నాన్న ఎలా ఉన్నారని అడిగితే మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేనట్టుంది. మొన్న హాస్పిటల్‌లో కనిపించారని చెప్పాడు. ఏమైంది నాన్న? హాస్పిటల్‌కి వెళ్ళాల్సినంతగా మీ ఆరోగ్యం పాడైందా? నాతో ఒక్క మాటైనా చెప్పలేదు అడిగాడు. అందుకు నేను, నాకేమైందిరా? నేను బాగానే ఉన్నాను కదా! జనరల్ హెల్త్ చెకప్ కోసం మొన్న ఆ మధ్య హాస్పిటల్‌కి వెళ్ళాను. అప్పుడే రాము కలిశాడు. అదే విషయం నీతో చెప్పి ఉంటాడన్నాడు. అయినా నాన్న, మీరు రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలయింది. అమ్మ మీరిద్దరే ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మాతో పాటు వచ్చేయచ్చు కదా! మాకు కూడా ఈ వయసులో మీ ఇద్దరే ఊర్లో ఉంటే ఎలా ఉన్నారో ఏంటోనని బెంగగా ఉంటుంది కదా నాన్న అన్నాడు వాసు. వాడు అలా అనడంతో ఇప్పుడు మాకేమైందంరా వాసు, బాగానే ఉన్నాం కదా! చాలా కాలంగా ఇక్కడే ఉంటున్న కారణంగా ఈ ఊరు, ఇక్కడి వాతావరణం మాకు బాగా అలవాటయ్యాయి. రిటైర్డ్ అయినా కాలక్షేపానికి ఫామ్ హౌస్ ఉండనే ఉంది కదా! దాంతోనే నాకు మీ అమ్మకి చక్కగా కాలక్షేపం అవుతుందిరా. కొన్ని రోజులు పోయాక అప్పుడు చూద్దాంలే అన్నాను. అందుకు వాడేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పోనీ మా దగ్గరికి వచ్చేయచ్చు కదా నాన్నా అడిగాడు రాఘవ. ఊరు మారడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఇంకా దేశం మారి ఎలా వస్తాన్రా అని అప్పటికే నా భోజనం ఊయటంతో చేయి కడిగేసుకుని వచ్చి హాల్లో కూర్చున్నాను. అలా ఒక గంట గడిచిందో లేదో ఇంట్లో బోరుగా ఉంది. ఎక్కడికైనా వెళ్దాం తాతయ్య అడిగాడు వాసు కొడుకు నా మనవడు అభి. ఉదయమే కదరా గుడికెళ్ళొచ్చాం, మళ్ళీ బయటికెందుకు అన్నాను. బోరు కొడుతుంది తాతయ్య, నన్ను బయటికి తీసుకెళ్ళు అని గొడవ చేశాడు. వాడు బోరు కొడుతుంది తాతయ్య అని అడిగేదాకా పిల్లలందరినీ ఫామ్ హౌస్కి తీసుకెళ్లాలనే ఆలోచనే నాకు రాలేదు. అభి అనడంతో పదండి పదండి, అందరం కలిసి అలా ఫామ్ హౌస్ దాకా వెళ్ళొద్దాం అనడంతో అందరూ రెడీ అయ్యారు. అందరం కలిసి మేము ఉంటున్న ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ మధ్యనే ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్కి వెళ్ళాం. అందులో రకరకాల పూల మొక్కలను, కూరగాయలను పండిస్తున్నాం. వాటి మధ్య పిల్లలందరూ సరదాగా ఆడుకున్నారు. అక్కడ కాసేపు ఉండి అంతా తిరిగి చూసొచ్చేసరికి రాత్రి చీకటి పడింది. రాత్రి భోజనానికి ఇంకా సమయం ఉండటంతో రాఘవ, వాసు మేడ మీదకెళ్లారు. కోడలిద్దరూ దేవకికి వంట పనిలో సహాయం చేస్తున్నారు. పిల్లలిద్దరూ మేడ మీద ఉన్నారు కదా! నేను కాసేపు వాళ్ళతో కలిసి కబుర్లు చెప్తామని వెళ్తుంటే దేవకి, ఏవండి మేడ మీదకి వెళ్తున్నారా? ఇదిగోండి ఈ స్వీట్ తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వండి అనే ప్లేట్ నా చేతికిచ్చింది. దాన్ని తీసుకొని మేడ మీదకి వెళ్తుంటే అప్పటికి పిల్లలిద్దరూ నాన్న అని నా గురించి ఏదో విషయం మాట్లాడుకుంటుండగా విని అక్కడే ఆగిపోయాను. అదేంట్రా, నాన్న మన దగ్గర రావడానికి ఒప్పుకుంటాడేమో అనుకుంటే ఆయన ఇప్పుడప్పుడే ఈ ఊరిని వదిలి వచ్చేలా లేడే అన్నాడు వాసు. అమ్మా నాన్న మన దగ్గర రావడానికి ఒప్పుకుంటే ఆస్తిని పంచమని ఎలా అడుగుతామన్నయ్య? నాన్న రిటైర్డ్గా వచ్చిన డబ్బులతో పాటు ఫామ్ హౌస్ని కూడా అమ్మి ఆ వచ్చే డబ్బులను మన ఇద్దరికీ సమానంగా పంచిస్తాడేమో అనుకున్నాను, కానీ అది ఇప్పుడప్పుడే జరిగే పనిలా అనిపించట్లేదు అన్నారు రాఘవ. అవునా రాఘవ, అమ్మ నాన్నలు నీ దగ్గరకు నా దగ్గరకు రావడానికి ఒప్పుకుంటారేమో, ఆ వెంటనే ఆశని కూడా మన ఇద్దరికి పంచిస్తారేమో అనుకున్నాను, కానీ నాన్నేమో రానంటున్నాడు. అయినా నువ్వు రమ్మన్నావని వచ్చానన్నయ్య అంత దూరం నుంచి. ఇలా అవుతుందని తెలిస్తే నేను అస్సలు రాకపోయేవాణ్ణి అన్నారు రాఘవ. నువ్వే కదరా అమెరికాలో ఇల్లు కొనుక్కుంటున్నాను, డబ్బు తక్కువ పడుతుందని అన్నావని. నాన్న అడిగితే పనిలో పనిగా తన ఆస్తిని రిటైర్డ్గా వచ్చిన డబ్బునంతా పంచిస్తాడేమో అనుకుని రమ్మన్నాన్రా. కానీ నాన్న అసలు ఆ విషయం గురించే తీయటం లేదు. పోనీ నువ్వే అడగచ్చు కదా, నాకిలా డబ్బు అవసరం ఉంది నాన్న, మీరేమైనా ఏర్పాటు చేయగలరా అని అన్నాడు వాసు రాఘవతో. అందుకు రాఘవ, ఒకవేళ నేను అడిగినా నాన్న కాదంటే అప్పుడెలా అన్నయ్య అన్నాడు. అడిగితే కదరా నీ మనసులో మాట నాన్నకు తెలిసేది, అడగకుంటే ఆయనకు మాత్రం ఎలా తెలుస్తుంది అన్నాడు వాసు. అందుకు నా చిన్న కొడుకు రాఘవ, వీలు చూసుకుని అడుగుతానన్నయ్య, మరో వారం రోజుల్లో నేను బయలుదేరాలి.
ఈలోగా వచ్చిన పనైతే సంతోషం అన్నాడు. వాళ్ళ మాటలు అక్కడితో ఆగేలా లేవనుకుని, ఒరే చిన్నోడా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళటంతో కంగారుపడి, మీరా? మీరెప్పుడొచ్చారు నాన్నా అన్నాడు వాసు. ఇదిగో ఇప్పుడే వస్తున్నాన్రా, మీ అమ్మ ఈ స్వీట్ని మీకిచ్చి రమ్మంటేను అన్నాను. అలా కాసేపు మీద మీద మాట్లాడుకుని అందరం కిందికొచ్చాం. ఆ రోజు రాత్రి భోజనాలు ముగించుకుని పడుకున్నాక నాకెంతకీ నిద్ర రాలేదు. నా కొడుకులిద్దరూ మాట్లాడుకున్న మాటలే గుర్తొస్తున్నాయి. అయితే చిన్నోడు రాఘవ అమెరికా నుంచి వచ్చింది నన్ను వాళ్ళమ్మని సపరేట్ చేయడానికి కాదన్నమాట. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆశని గురించి పిల్లలు ఆశపడటం తప్పు కాదు. కానీ మా పరిస్థితి గురించి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఉన్నదంతా వాళ్ళకిస్తే రేపు మా అవసరాలకి ఎవరి దగ్గర చేయి చాపగలం? మొన్న మూర్తి పరిస్థితి ఏమైంది? చూశాను కదా ఏమైందో. ఒకవేళ రేపు నాకు అదే పరిస్థితి వస్తే అప్పుడు ఎవరిని అనుకుని మాత్రం ఏం లాభం అంటూ నెల క్రితం నా ప్రాణ స్నేహితుడు మూర్తికి జరిగిన సంఘటన గుర్తొచ్చి గతంలోకి వెళ్ళాను. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నా భార్య పేరు దేవికి. మాకిద్దరి సంతానం. పెద్దోడు వాసు హైదరాబాద్లోని ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. చిన్నోడు రాఘవ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఏ చదువుకోవడానికి అమెరికా వెళ్ళి చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పిల్లలు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళైన 5 సంవత్సరాలకి నేను రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్కి సంవత్సరం ముందే మేము ఉంటున్న ఊరికి దగ్గరలో ఓ 4 ఎకరాల పొలం తీసుకున్నాను. అందులో రకరకాల పూల మొక్కలను, కూరగాయలను వేసి వారానికి ఒకసారి వెళ్ళి అక్కడి స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆ పచ్చని వాతావరణ నడుమ సేద తీరి వచ్చేటప్పుడు వారానికి సరిపడా కాయగూరలు కోసుకుని రావటం నాకు దేవకికి అలవాటుగా మారింది. రిటైర్డ్ అయ్యాక పెద్దగా చేయాల్సిన ముఖ్యమైన పనులేం లేకపోవడంతో ఎక్కువ సమయాన్ని ఫామ్ హౌస్లోనే గడుపుతున్నాం. మొన్న ఈ మధ్య నేను రిటైర్ అయ్యానని తెలిసి మూర్తి నన్ను కలవడానికి వచ్చాడు. మూర్తి నేను మంచి స్నేహితులం. ఇద్దరం కలిసే చదువుకున్నాం. ఉద్యోగరీత్యా వేరువేరు ఊళ్ళలో స్థిరపడ్డాం. ఇద్దరం ఒకే వయసు వాళ్ళు అవటంతో మేమిద్దరం 3 నెలల తేడాతో రిటైర్ అయ్యాం. నిజానికి మూర్తిని కలిసి చాలా కాలమైందని నేనే వాడిని కలవటానికి వెళ్దాం అనుకున్నాను. ఈలోగా మూర్తినే వచ్చాడు. వాడికి 3 పిల్లలు. అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రిటైర్ అయిన వెంటనే వాడికి వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు అప్పటిదాకా వాడు సంపాదించిందంతా 3 పిల్లలకు సమానంగా పంచిచ్చానని, ఇక నా బాధ్యతలన్నీ తీరిపోయినట్టే ప్రశాంతంగా ఉన్నానని చెప్పాడు. వాడు చెప్పిందంతా విన్న నేను, అదేంట్రా, రేపు మీ అవసరాలకి ఏం మిగిలించుకోకుండా అంతా అలా పనిచేసావేంటి అడిగాను. అందుకు మూర్తి, 3 పిల్లల తండ్రిని. రేపు మాకేదైనా అయితే వాళ్ళు లేరు. అయినా మనం ఇంతకాలం కష్టపడింది ఎవరి కోసంరా? పిల్లల కోసమే కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు అంతకన్నా ఇంకేం కావాలి అన్నాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నేను వాడి నిర్ణయాన్ని తప్పననలేకపోయాను. అలా ఆ రోజంతా మూర్తి మా ఇంట్లోనే ఉండి ఆ మరుసటి రోజు తిరిగి వెళ్ళిపోయాడు. అలా ఓ 3 నెలలు గడిచాయో లేదో మూర్తి భార్య వసంతకు గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్పించాడట. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలి, అందుకు 6 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారంట. వెంటనే విషయం తన పిల్లలందరికీ ఫోన్ చేసి చెప్పి డబ్బు ఏర్పాటు చేయమన్నాడు. సమయానికి ఎవరి చేతిలో అంత డబ్బు లేకపోవడంతో ఇప్పటికిప్పుడు అంత డబ్బు సర్దటం అంటే కష్టమని చేతులెత్తేశారు. మూర్తికి ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమయానికి నా దగ్గరున్న ఓ 3 లక్షలకు మరో 3 లక్షలు మా స్నేహితులందరం కలిసి ఏర్పాటు చేసి మూర్తికిచ్చాం. భార్య ప్రాణం మీదకి వస్తే గాని తెలియలేదు మూర్తికి వాడు చేసిన తప్పేంటో. వాడి పరిస్థితి చూశాకే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. పిల్లల్ని పెంచి పెద్ద చేశాం. వాళ్ళకు మంచి చదువు చెప్పించి ఉన్నత స్థాయికి చేరుకునేలా మన వంతు సహాయాన్ని అందించాం. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ అవసరాల కోసం ఏం మిగిల్చుకోకుండా ఉన్నదంతా ఉడిచిపెట్టి ఇవ్వడం సరికాదనిపించింది. అందుకే ఇప్పటి నుంచే పిల్లలకు భారంగా ఉండటం ఇష్టం లేక అలాగని
ఒంటరిగా ఉన్నామనే భావన ఉండకూడదని కాలక్షేపానికి ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాను. ఇంతకాలం సంపాదించిన ఆస్తులు కానీ, డబ్బులు కానీ మా తదనంతరమే పిల్లలకు చెందేలా వీలునామా రాయాలని నిర్ణయించుకున్నాను. ఏంటండి ఇంకా పడుకోలేదా? అన్న దేవకి మాటలకు గత నుండి తేరుకొని పడుకుంటాను దేవకి అని చెప్పి నిద్రలోకి జారుకున్నాను. ఆ మరుసటి రోజు రాఘవ వాసుని పిలిచి, మీరిక్కడికి రావడానికి గల కారణమేంటో నేను ఊహించగలనురా. ఇంతకాలం నేను మీ అమ్మ కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా మీకో దారి చూపించాం. మా మిగిలిన జీవితం గురించి కూడా మాకు కొన్ని ఆశలు, అవసరాలు ఉంటాయి కదా! పిల్లలు తమ తల్లిదండ్రుల ఆస్తులు, డబ్బుల మీద ఆశపడటం సహజమే. కానీ నా ఆస్తులు, డబ్బు ఏదైనా మా తదనంతరమే మీకు చెందేలా వీలునామా రాయాలనుకుంటున్నాను. నా ఈ నిర్ణయం మీ మనసుకి కష్టంగా ఉండొచ్చు. కానీ తప్పదు. మీ నాన్న ఏది చేసినా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అన్నాను. అందుకు నా కొడుకులిద్దరూ చిరునవ్వుతో వాళ్ళ అంగీకారాన్ని వ్యక్తపరిచారు. మరి ఇదండి రుచి కదా! ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ లిసనింగ్.